ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎంత తొందరగా ఎన్నికలు వస్తే, ఎంత ముందు వస్తే ఎన్నికలు వస్తే అంత రెడీగా ఉన్నారు ప్రజలు. అదే కాదు, స్థానిక సంస్థల ఎన్నికలు దమ్ముంటే ఈ కూటమిని అనౌన్స్ చేయమను. స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకో సంవత్సరం పీరియడ్ ఉంది. సంవత్సరం పీరియడ్ టెన్యూర్ ప్రకారం కరెక్ట్ డేట్కి జరపమను. వాళ్ళ బండారం బయటపడుతుంది. ఇక్కడ క్లియర్ కట్గా వాళ్ళు నిలువున మోసం చేశారని వాళ్ళకి తెలుసు, ప్రజలకి తెలుసు, సామాజిక మాధ్యమాలకి తెలుసు, మాకు తెలుసు. కానీ మీరు అన్న ప్రకారం ఎన్నికలకంటూ ఒక టైం ఉంటుంది కాబట్టి, ఒక షెడ్యూల్ ఉంటుంది కాబట్టి ఆ షెడ్యూల్ వరకు వెయిట్ చేస్తారు. అసలు అన్నీ ఇన్ని కాదు మోసాలు, అన్నీ ఇన్ని కాదు మోసాలు. కదిలితే అబద్ధం, కదిలితే మోసం. ఇట్లా ఒక్కోటి చెప్పుకుంటూ పోతుంటే ప్రతి ఒక్కటి అనేక రకాలుగా నిర్బంధించి, భయపెట్టి, మోసాలు చేసి, బెదిరించి, ప్రశ్నించకుండా చేస్తున్నారు. ఇది క్లియర్. మీరు ఒక టాపిక్కే కాదండి, మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి, ఏ సెక్టార్లో అయినా తీసుకోండి, ఏ రంగంలో అయినా తీసుకోండి. మీరు ఎక్కడ దాకా ఎందుకు డిఎస్సి, మెగా డిఎస్సి ఎప్పుడు పెడతామన్నారండి? ఎప్పుడు సంతకం పెట్టారండి? ఫస్ట్ సంతకం డిసెంబర్ కల్లా క్లోజ్ చేస్తామన్నారు, జనవరి అన్నారు, సంక్రాంతికి అన్నారు, ఉగాది అన్నారు, అన్నీ అయిపోయి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజుకి. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఒక అలవాటు ఉంది, అట్లా ఇచ్చినట్టే ఇస్తూ మళ్ళీ ఇంకొకటి చేత కోర్టుకి వేపిస్తాడు. ఓకే, సో ఇది కూడా జరగదంటారు మొత్తానికి. మాకైతే అనుమానాలు కాదు. అంటే గత చరిత్ర, చంద్రబాబు నాయుడు గారి చరిత్రను బట్టి మాకైతే జరగదని అనిపిస్తుంది.